అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పక్కన పెట్టిన పార్టీ నాయకత్వం బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మక్బూల్ అహ్మద్ కు టికెట్ ఇచ్చింది. స్థానిక రాజకీయ పరిస్థితులు అర్థం కాక ఈ నేత తల బాదుకుంటున్నారు. పార్టీ నేతల్ని సమన్వయం చేయలేకపోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ టీడీపీలోకి వలసపోతోందని చెబుతున్నారు. కదిరిలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందా? పార్టీ నేతల వలసల్ని అడ్డుకోవడంలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి విఫలమయ్యారా? ఖర్చుకు మక్బూల్ వెనుకాడుతున్నారా? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు కూతవేటు దూరంలోనే ఈ స్థానముంది. దీంతో ఇక్కడ పులివెందుల వాసుల పెత్తనమే కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ పంచాయతీల వరకు అన్ని వారి కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇలాంటి నియోజకవర్గానికి ప్రజల్లో ఉన్న నేత కాకుండా రియల్ వ్యవహారాల్లో తలపండిన వ్యాపారైతే బాగుంటుందని వైసీపీ అధిష్టానం భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పక్కనబెట్టి బెంగళూరులో రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న మక్బూల్ అహ్మద్ కు కదిరి టికెట్ కేటాయించింది. ఈయనకు ఇక్కడి రాజకీయాలపై పూర్తిగా అవగాహన లేదు. పార్టీలోని ఏ నేతకు ఎంత బలముందో అంచనా వేయలేకపోతున్నారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన పూల శ్రీనివాసరెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి, బీసీ నేత బత్తల హరిప్రసాద్, మైనార్టీ నాయకుడు ఇస్మాయిల్ ఓవైపు, ఇటీవలే టీడీపీని వీడి ఫ్యాన్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా మరోవైపు, ఇలా ఎవరికి వారే యమునా తీరే అనే తరహాలో వ్యవహరిస్తున్నారట. వైసీపీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ను ఎంత మాత్రం లెక్క చేయడం లేదనే టాక్ నడుస్తోంది. ఇక మక్బూల్ అహ్మద్ కు రాజకీయ అనుభవం లేదనే విషయాన్ని పసిగట్టిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఈ అభ్యర్థిని తమ అవసరాల కోసం వాడుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ఉచిత సలహాలిస్తూ ఖర్చులకు డబ్బులివ్వాలని ఒత్తిడి చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నేత గందరగోళానికి గురవుతున్నారు. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియక తలపట్టుకుంటున్నారు అని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏ నేతను నమ్మితే ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారట. స్థానిక నేతల ప్రమేయం లేకుండా ఫ్యాన్ పార్టీ అధిష్టానం నుంచే నేరుగా టికెట్ తెచ్చుకున్నానని సన్నిహితులతో చెప్పుకొస్తున్నారు. రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు తనకున్నాయని, ఎవరిని ఎంత మేర నమ్మాలో అంతవరకే నమ్ముతానంటూ ఇటీవల కదిరి నియోజకవర్గ పార్టీ నేతల సమక్షంలోనే కుండబద్దలు కొట్టేయడం హాట్ టాపిక్ గా మారింది. కదిరి వైసీపీ అభ్యర్థిగా మక్బూల్ సొంత పార్టీ నేతలను నియంత్రించలేకపోతున్నారట. మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రలోనూ విభేదాలు బయటపడ్డాయి. తామంటే తాము బస్సెక్కాలని గొడవ పడ్డంతో పార్టీ పరువు మంటగలిసిందనే విమర్శలొచ్చాయి. పులివెందుల నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్టుగా చెప్పుకునే పూల శ్రీనివాసరెడ్డి బస్సుపైకి ఎక్కడంతో పాటు కదిరి వైసీపీకి అంతా తానే అన్నట్టుగా కలరింగిచ్చుకున్నారు. దీంతో మక్బూల్ అహ్మద్ చూసి చూడనట్టు ఉండాల్సి వచ్చింది. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మక్బూల్ అహ్మద్ కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నా అడ్డుకట్ట వేయలేని సంకట స్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు కదిరి వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు క్యాడర్ కి ఇబ్బందిగా మారాయి. మక్బూల్ అహ్మద్ ఫ్యాన్ పార్టీ నేతలపై పట్టు సాధించలేకపోయారని అసంతృప్తి ఉంది. దీంతో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే పలువురు నేతలు పసుపు కండువా కప్పుకున్నారు. వలసలను ఎందుకు అడ్డుకోలేకపోయారని పార్టీ అధిష్టానం ఆరా తీసింది. కదిరి అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ఖర్చుకు వెనకడుగు వేస్తున్నారు అని స్థానిక నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. నాయకులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చి వెళుతున్న ప్రతిసారి మక్బూల్ అహ్మద్ కు సూచనలు సలహాలు ఇస్తున్నా వాటిని అనుసరించడం లేదని వినిపిస్తోంది. ఈ నేత రియల్ లైఫ్ పొలిటీషియన్ కాదని, రియల్టర్ ను అభ్యర్థిగా ప్రకటిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వైసీపీ అధిష్టానంపై సెటైర్లు వేస్తున్నారని వినిపిస్తోంది. ఎన్నికల నాటికైనా
కదిరి వైసీపీలో పరిస్థితి చక్కబడుతుందో లేదో చూడాలి మరి.